కాళేశ్వరం అవకతవకలపై ఏసీబీ విచారణకు ఛాన్స్ లేదు అంటున్నారు న్యాయ నిపుణులు. సీబీఐ దర్యాప్తు తర్వాతే మరే ఇతర సంస్థలు ఎంటర్ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. కాళేశ్వరంపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీబీఐ రంగంలోకి దిగనుంది. కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీకి విజిలెన్స్ లేఖ రాసింది. విజిలెన్స్ లేఖను సీఎస్ కు పంపారు ఏసీబీ డీజీ. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారంగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు మరోవైపు పీసీ ఘోష్ కమిషన్, మరోవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ ముగ్గురు ఇచ్చినటువంటి నివేదికను బేస్ చేసుకుని ఇటీవల కాలంలో ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. అయితే ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులకు విజిలెన్స్ అధికారులు మొత్తం కూడా విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇందులో అధికారులు ప్రభుత్వం శాఖలో ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పాల్పడ్డారు, దీనిపై చర్యలు తీసుకోవచ్చు అంటూ కూడా ఏసీబీ అధికారులకు విజిలెన్స్ అధికారులు ఒక లేఖను రాయడం జరిగింది. విజిలెన్స్ అధికారులు రాసినటువంటి లేఖని ఆధారంగా ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని. కానీ ప్రభుత్వం దగ్గర ఇంకా పెండింగ్లో ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు తమకు రాలేదంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఈ కేసులో సిబిఐ ఎంటర్ అయితే మాత్రము ఇప్పుడు దర్యాప్తు స్టేట్ వింగ్లో అంటే రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఏసీబీ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, దీనిపై ఎలాంటి దర్యాప్తు జరిపించడానికి అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ సిబిఐ చేత దర్యాప్తు జరిపించకపోతే మాత్రం అంటే సిబిఐకి కేసు ఇవ్వకపోతే మాత్రం అప్పుడు ఏసీబీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ కేసులో సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని అటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో కూడా తీర్మానం చేసింది. ఒక జీవోను కూడా విడుదల చేసిన తీరు కూడా మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో ఏసీబీ ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. ఈ కేసులో సిబిఐ ఈ కేసులో ఒక అఫెన్స్ లో కేవలం ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే దర్యాప్తు జరిపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లీగల్ గా మనం చూడొచ్చు చాలా వరకు న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలు అన్ని కూడా పరిలో తీసుకున్నట్లయితే కేవలం ఒక కేసులో మాత్రమే ఒకే చేత దర్యాప్తు జరిపించడానికి, అది కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత దర్యాప్తు జరిపించడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికను బేస్ చేసుకుని ఏసీబీ అధికారులు ఈ కేసులో ఇన్వాల్వ్ అవడానికి మాత్రం ఆస్కారం లేదనే వాదన అటు న్యాయ నిపుణులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఏసీబీ అధికారులు అంటే సిఎస్ కు లేఖ రాసినప్పుడు కూడా సిఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి జీవో కానీ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ చేత కాళేశ్వరంలో జరిగినటువంటి అవకతవకలు అన్నిటిపై కూడా సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ కేసులో ఏసీబీ ఎంటర్ కావడానికి దర్యాప్తు చేయడానికి ఆస్కారమే లేదు. ప్రస్తుతం అయితే ఈ కేసు ఇంకా సిబిఐ పూర్తిగా అన్ని ఆధారాలు సేకరిస్తుంది. పూర్తిగా రాష్ట్ర పరిధిలోకి సిబిఐ ఎంటర్ కావడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము స్పెషల్ జీవోను కూడా విడుదల చేసింది. కాబట్టి మరో కేసులో గట్టు వామనరావు దంపతులకు సంబంధించిన కేసులు ఇప్పటికే ఆల్రెడీ సిబిఐ ఎంటర్ అయింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ వైపు దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం సంబంధించిన కేసులో కూడా సిబిఐ చేతనే దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిబిఐ కూడా దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది. మరి ఏసీబీ ఎంటర్ అవుతుంది, ఏసీబీ విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ ఎంటర్ అవుతున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవం అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఏసీబీకి ఎలాంటి సమాచారం కూడా లేదని మాత్రం ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఈ కేసులో పూర్తిగా సమగ్రంగా ఏసీబీ చేత దర్యాప్తు జరిపించకుండా సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం కూడా తీసుకుంది. జాన్సన్. రైట్, థాంక్యూ సునీల్.